అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంటుంది. రామాపురం ఊరికి ఆనుకుని అడవి, ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. రామాపురం ఊరిలో జలపాతాలు, కాలవలు, తోటలు, పొలాలు, పక్షులు, జంతువులతో కిలకిలలాడుతూ ఊరు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే 2 కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం 2 కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు, ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపలంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు 1 రూపాయిని ఖర్చు చేసి ఒక క్రొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది. దీన్ని చూసిన రామారావు తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు. సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు. ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసిక్కుపోయేస్తున్నాడు. 4 రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది. ఆనాడితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందన భూమి నుంచి తెలుసుకున్నాడు. ఈ పొలాల్లో 100 మంది కూలి పని చేస్తున్నారు. వాళ్ళకు రాబోయే ప్రమాదం తెలియదు. వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే తన వైపు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు. కూలీలు మటను చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా ఉండెక్కారు. వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూమిని మొత్తం ఇచ్చేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథంను అభినందించారు. అనగనగా రామాపురం అని ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోమని పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఓరే, మన ఊరి చివరి పెద్ద బంగాళా పక్కన ఉన్న పెద్ద పూల చెట్టు నుంచి ఒక్క పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలి ఈకలను ఇస్తానని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను. కానీ ఒకేసారి 10 నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చే నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ను తీసుకొని ఆ రోజు రాత్రి రాజు వెంట తను పెద్ద బంగ్లాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగ్లాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తాగిలినట్టనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేమిటో చూద్దాం ఆగు, ఒక్క నిమిషం అంటూ అటువైపుకు టార్చ్ లైట్ను వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది. అమ్మయ్య అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగ్లా వచ్చేసింది. కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దెయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తుంది. బంగ్లా గేటు తీసేసరికి రాజు ఏ పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తన పెద్ద పూల చెట్టు పైకెక్కి ఒక పువ్వును పోసుకుని వచ్చింది. ఇద్దరు చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ
రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కరిగ చికటి దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వునిచ్చేసి టాటా చెప్పి వాళ్ళ ఇంటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వుని తీసుకెళ్లి సోముకు ఇచ్చాడు. కానీ సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వుని తీసుకువచ్చావు. లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే అదిగో చూడు లలిత అక్కడ ఉంది. నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తాను పందెంలో ఓడిపోతే అందరూ తాను వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోమురాజుకు 10 నెమలి ఈకను ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి. కానీ ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక పనికి మాలిన పందెం కారణంగా చెడిపోయింది. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచేసయ్యాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెక్కింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతలేదు. అలా అబాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో వాళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ బాతును కోసి తన పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృషించిపోయారు. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడ ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదంగా ఎగురుతున్న కొమ్మికి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నాననుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజు 3 పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజు తమలో కొంతమంది కొమ్మికి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామే ఊరము మిగలమని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకు ఒక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగి చెఫ్ పిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలను తినడానికి కొంగ చెరువు వద్దకొచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నా ఏమంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ ఆ చేప కొంగతో, నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపావు చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది. ఈలోగా ఒక పెద్ద చేప దాన్ని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమే అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తీరుతున్నాయి. నీవు కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచికపారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు, వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు ప్రతిష్ఠలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కాలాల్లో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషికం పొందేందుకు అతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజు దర్బారుకు వచ్చాడు.
తాను తయారు చేసిన 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ 3 బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ 3 బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించేది. అందమైన బొమ్మో, ఏది వికారమైన బొమ్మో, ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆ 3 బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆ 3 బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం, అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు. ఆ 3 బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ 3 బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ 2 చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చింది. మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు. దూరచిన సూది నోటిగుండా బయటకు వచ్చింది. 3వ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేయలేకపోయాడు. ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తాను చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ 3 బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ 3 బొమ్మల 3 రకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మన కష్టాలను సహానుభూతితో వింటూ మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడును మనం ఆశించాలి. ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితులను గురించి చెబుతుంది. మీరు మీ కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు, కానీ అతడు నిజంగా వినడు. అతడు ఈ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు. 2వ రకం స్నేహితుడికి ఈ 2వ రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మన రహస్యాలను దాచడు. ఈ 3వ బొమ్మే చాలా ఉత్తమమైంది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చు. మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు. నీతి, మీ స్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి. అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై ఎగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికొచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది. కొంచెం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటికి వచ్చింది. పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి, భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. అతను భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు. నాకు ఇష్టమే, కానీ మా అమ్మాయి మీ కోరెలు. మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో, పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా, మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు గోళ్ళు తీయించేస్తాను అంది. ఆ మాట వినగానే అతను పులి గొళ్ళు దంతాలు కోసేశాడు. దంతాలు గొళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతి దానితో పులిని తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళీ ఆ పులి ఏ మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు. సోమయ్య తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. సోమయ్య తోటల్లో పని చేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము.
రామ్ తెలివితేటలను పరీక్షిస్తున్న సోమయ్య బాబు మళ్ళీ ప్రయత్నించు. మీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంకా భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెక్కాడు. రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు సోమయ్య. నేను నీ బలాన్నంతటిని ఉపయోగించమని చెప్పానా లేదా ప్రశ్నించాడు సోమయ్య. ఏడుస్తూనే రాము అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయ్ కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానీ రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నా సహాయం కోరవచ్చు కదా నీకున్న బలంలో, నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకో అని తండ్రి అనడంతో రాము కళ్ళు చిగేళ్ళ మెరిసి ఏడుపు తానంతటా అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలికుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్ట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తిపడే రకం కాదు. ఆ గాడిద పనిచేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించి, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చెయ్యి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు, నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు. బరువైన మూటలు మోస్తే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గాని చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా కనిపించటం లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పనివు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు, నా చేత బరువులు మోయించి నన్ను చంపేస్తాడు, నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధదండగా, నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామీ, అబద్ధాలు చెప్పకుండా పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు, సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా, మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువులు జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్ల చావిల్లో దూరింది. ప్రాణభయంతో తన చావిల్లో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని హెచ్చరించింది. బదులుగా దుప్పి, మిత్రమా, దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది. ఎంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్ల చావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దానా వేసి వెళ్లారు. కాని అక్కడే ఎద్దులు ఆవులతో పాటే ఉన్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతో పాటే దుప్పిని కూడా గడ్డి మేయమని కోరాయి.
కాని మిత్రమా, నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు, కాని నీకు పొంచి ఉన్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్లే వరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి అని పశువులు ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపోమని చెబుతుండగానే యజమాని రానే వచ్చాడు. వచ్చి రావడంతోనే, నా పశువులకు నేను వేసే దాన ఎందుకు సరిపోవడం లేదు? నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది అంటూ చావిడంతా కలియెదిరిగాడు. అన్నీ పశువుల మధ్యలో దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్ళారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి దుప్పిని బంధించమని పురమాయించాడు. పాపం, పశువుల మంచి మాట పెడచెవిన పెక్కిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది. నిజంగా గాడిద నిజంగానే మాట్లాడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమేగాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని వచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకొచ్చిన గాడిదను చూసి, బీర్బల్ మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటని పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికొచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకుని వెళ్ళు. ఓ 4 రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈ గాడిదకు చదవటం వ్రాయటం నేర్పించు. 4 రోజుల తర్వాత గాడిదను తీసుకురా. ఒకవేళ నువ్వన్నట్టుగా 4 రోజుల లోపల గాడిదకు చదవటం వ్రాయటం రాకపోతే నిన్ను శిక్షించాల్సుంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగా. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఇప్పుడు ఉల్లాసంగా హైగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బులు కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకే చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవరగానే రామయ్య డబ్బు పెట్టెని తీసుకెళ్లి సోమయ్యకు తిరిగిచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. నీ మనసే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది. ఒక ఊళ్ళో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమదయ్యాడు. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లుది వెళ్ళిపోయాడు. ఈమె నోటి దురుసు వలన ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ, అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడం లేదు, నేనంటే ఎందుకు అందరికీ అంత శత్రుత్వం అని తెగ బాధపడిపోతుంది. ఒకరోజు ఒక స్వామీజీ ఈవిడ ఇంటికొచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవరు నాతో మాట్లాడడం లేదు, ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ అని అడిగింది. దానికి సమాధానంగా స్వామీజీ, బిచ్చం పెట్టవే బొచ్చు మొహామా అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డు కర్ర ఒకటి తీసుకుని, సచ్చినోడా, నువ్వేదో స్వామీజీవని నా బాధలని నీతో చెప్పుకుంటే నన్నే తిడతావా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ నవ్వుతూ, ఆగమ్మా ఆగు, ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ
నాతో శత్రుత్వం పెంచుకున్నావు. నేను దూషించాననే కదా, అంటే నేను నిన్ను ఏదో అనబట్టి నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన భాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు. ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవడానికి కారణం, అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాధు స్వభావంతో అందరినీ ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికొచ్చిన వారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంలో ఉంటూ మృదువుగా మాట్లాడు. అప్పుడు నీ 100 మిత్రులుగా మారతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులయ్యారు. ఈ విషయం తెలిసి భర్త కూడా ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సుఖాంతం అయింది. భావం మనం మాట్లాడే తీరును బట్టి శత్రువులు మిత్రులు ఏర్పడతారు. మనం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అందరూ శత్రువులే ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మిత్రులు ఏర్పడతారు. ఎప్పుడైనా మనం మాట్లాడే తీరే మనకి ముఖ్యం, మన మనస్సే మనకి శత్రువు. రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజు అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్రెలను తీసుకెళ్లి మేపేవాడు. ఓ రోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు. కొన్ని రోజుల తరువాత అతను ఒక రాతి గుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరిగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసా ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే అప్పటిదాకా అతను కూర్చుంది రాతి గుండు ఒకసారిగా లోయల్లో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా అదే గద్ద తన ముందుకు వచ్చి అతని టోపీని అతని మీద విడిచిపెట్టి మళ్లీ పైకెగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం తెలుసుకున్నాడు. అనగనగా ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే 3 దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. 3 కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి ఆచార్య, ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మడు మూర్ఖుడా, ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు. ఆ మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక 2 దొంగ ఎదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఇందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మించి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు మేకనే, వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని యోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక 3 దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడా దొంగ. ఇంత మన్మి చెప్తుంటే అది మేక కాదు కుక్కే అయి ఉంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీశాడు. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారం అంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజు ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్ల పాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైన ఎంతకాలం తెలియకుండా ఉంటుంది. ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడమే చూశాడు. ఆనాటి రాత్రి దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పనింది. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం ఏది? నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వు ఆ బంగారంతో ఏం చేయాలనుకున్నావు అడిగాడు పెద్ద మనిషి. ఏమీ చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా, అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతులో వేసి
బంగారం ముద్ద అనుకొని ఎప్పటిలాగే రోజు వచ్చి, ఈ కులక్కరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. చెయ్యినది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయస్సులో చాలా పెద్దవాడు. ఆయనకు 3 కొడుకులు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు 3 కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలుపెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో 3 కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడికి సగం, రెండోవాడికి 3వ వంతు, మూడోవాడికి 9వ వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తి అయింది. ఆవుల పంపకంలో వారు తండ్రి చెప్పినట్లు పంచుకోవడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవులలో సగం ఎలా పంచుకోవాలి అని సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు. 3 అన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రిగారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెళుకు అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కక్కిన తాడు ముడితీసి, ఈ ఆవుని తీసుకెళ్లి మీ ఆవుల మందలో కప్పండి, తరువాత భాగాలు పంచుకోండి అని అన్నాడు. పెద్దవాడు, అయ్యా రంగాచారి గారు మీ ఆవును మేం తీసుకోలేము అన్నాడు. పర్వాలేదు, తీసుకెళ్ళండి, మీ వాటాలు పంచుకోండి, ఆ తరువాత ఏమైనా మిగిలితే నా ఆవుని నాకు ఇవ్వండి అని వారికి ఆవునిచ్చి పంపించాడు. 3 అన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రిగారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు. విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ, ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేది కలవదు అని చెప్పాడు. అప్పటి నుండి రాజు ఆ వజ్రాన్ని తన పూస గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలనే దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుందని తాకి రావాలని, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు. అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్లాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చేరసాలలో బంధించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.